హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను వీడియోలో అనలైజ్ చేస్తా. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ కాంటాక్ట్ లిస్ట్లో పెట్టి మన ఛానల్ గురించి చెప్పండి. వీలైతే మీ స్టేటస్లో కూడా పెట్టుకోండి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ పత్రికలు, ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తాంశాలను ఒక అరగంటలో అనలైజ్ చేసే ఏకైక ఛానల్ మంది. సో మీరు చూసి మీరు స్టేటస్లో కూడా పెట్టడం వల్ల ఎవరైనా నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ ఎక్కువ లైక్స్ కూడా వస్తాయని. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, నా సిన్సియర్ రిక్వెస్ట్. ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, బ్రోచర్లు చూసి బోల్తా పడద్దు అని. అంటే ఈ మధ్య రియల్ ఎస్టేట్ మోసాలు ఎక్కువ పెరిగిపోతున్నాయండి. హైదరాబాదు, వైజాగ్, విశాఖ చాలా చోట్ల అక్కడ ఇక్కడని తేడా లేదు. ఏంటంటే మేము కొత్త వెంచర్ కడుతున్నాము, కొత్తగా మాకు రెరా అప్రూవల్ వచ్చేసింది, డిటిసిపి అప్రూవల్ వచ్చేసింది, సో అక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పి మాటలు చెప్పి బ్రోచర్లు పెట్టేసి అడ్వాన్సులు తీసేసుకుంటారు. ఇగో ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇదేమో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇదేమో ఈస్ట్ నార్త్ కార్నర్ ఈశాన్యం పెట్టు, సో ఇది ఇంకా డిమాండ్ ఉంది, ఇంకో 2 నెలలు అయితే రేట్లు బాగా పెరిగిపోతాయి, ఇదిగో పక్కన ఒక ప్రాజెక్ట్ వచ్చేస్తుంది, అందుకే త్వరగా తీసుకోండి, ఈ నెల ఆఫర్లు ఉన్నాయి, ఇలా రకరకాలుగా మభ్యపెట్టి బ్రోచర్లు పెట్టి ఎక్కువగా అడ్వాన్సులు తీసుకుంటారు. సో అడ్వాన్స్ అంటే ఒక 40 లక్షల సైట్కి ఒక 5 లక్షల అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు ఒక 100 అలాగ అమ్మితే 5 కోట్లు తీసుకున్నట్టుగా అలా తీసుకొని ఉడాయించేస్తారనమాట. సో అందుకని అలా మోసపోకుండా మీరు బ్రోచర్లు చూసి బోల్తా పడదు. అసలు మీకు ఎవరైనా రెరా అప్రూవల్, డిటిసిపి అప్రూవల్ ఉంది అని మీ దగ్గరకు వస్తే మీరు ఫస్ట్ వెబ్సైట్లో, రెరా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెరా వెబ్సైట్ ఉంటుంది. అసలు డిటిసిపి లేఅవుట్లో అప్రూవల్కి సంబంధించి, రెరా అప్రూవల్కి సంబంధించి వెబ్సైట్లో వివరాలు ఉంటాయి, అందులో మీరు చెక్ చేసుకోవాలి. లేదా ఫీల్డ్లో అయినా సరే ఆరా తీయాలి. ఫీల్డ్కి వెళ్ళైనా సరే ఆ చుట్టుపక్కల వాళ్ళని అడగడమో, లేదా స్థానిక అధికారులని అడగడమో, ఏదైనా మీరు మున్సిపాలిటీలు తీసుకుంటే మున్సిపల్ ఆఫీస్లో టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర ఆరా తీయడమో, ఇదిగో పలానా చోట వెంచర్ వేస్తున్నారు, పర్మిషన్స్ ఉన్నాయా లేవో ఇవన్నీ చూసి కొనుగోలు చేయాలి. విశాఖలో ఓ బిల్డర్ తాను చేపట్టబోయే ప్రాజెక్టుపై ఆకట్టుకునేలా బ్రోచర్ ముద్రించారు. ప్రాజెక్టులో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ప్రచారం చేశారు. అనేక మంది అడ్వాన్సులు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. ప్రాజెక్టును అరకొరగా పూర్తి చేసి కొన్ని ఫ్లాట్లే కేటాయించారు. బ్రోచర్లో చూపించిన సౌకర్యాలు కల్పించలేదేమని అడిగినా ఫలితం లేకపోవడంతో బాధితుల్లో 60% మంది గత ఏడాది ఏపీ రెరాను ఆశ్రయించారు. అడ్వాన్స్ సొమ్మును వడ్డీతో సహా బాధితులకు చెల్లించాలని బిల్డర్ని రెరా ఇటీవల ఆదేశించింది. సో ఇటీవల ఇటు పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అని ఈనాడులో ఒకటి వేశారు. అలాగే ఇండిగో గాడిన పడుతుంది అని ఈనాడులో వేశారు. 650 ఫ్లాట్లు రద్దు అయితే ఇంకా గాడిన పడినట్టు అని ఎలా చెప్పుకోగలం? ఎగిరిన 1650 విమానాలు, 650 ఫ్లైట్ల రద్దు, 10వ తేదీ నాటికి సాధారణ పరిస్థితి, రిఫండ్ల రూపంలో 610 కోట్లు తిరిగి చెల్లించారంట. గత వారం రోజుల నుంచి కూడా ఇండిగో సంక్షోభం నిన్న కూడా కొనసాగింది. నిన్న కూడా 650 ఫ్లైట్లు రద్దయ్యాయి, 1650 విమానాలు మాత్రమే ఎగిరాయి. సో 10వ తేదీ నాటికి, అంటే ఇంకో 2-3 రోజుల్లో పూర్తిగా సాధారణ పరిస్థితికి వస్తుంది అంటున్నారు. ఇండిగో వెనక ఏదో ఒక పెద్ద కుట్ర దాగి ఉంది, ఒక పెద్ద కార్పొరేట్ స్కామ్ దాగి ఉంది అని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇండిగో సీఈఓకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వెళ్ళాయి. సో ఇండిగో మన దేశంలో అమ్మకానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ఆదివారం ఆ సంస్థ 1650 విమానాలు నడిపింది. రద్దయిన విమానాల సంఖ్య శనివారంతో పోలిస్తే ఆదివారం కాస్త తగ్గాయి. నెమ్మదిగా గాడిలో పడుతున్నామని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ తెలిపారు. ఏమో కొత్తగా అదానీ ఎయిర్లైన్స్ వచ్చినా వచ్చేయచ్చు. ఇండిగోని అదానీకి అమ్మేసి భారతదేశంలో మేము కార్యకలాపాలు నిర్వహించట్లేదు అని చెప్పి చేతులు ఎత్తేసినా ఎత్తేయచ్చు. అదానీ ఇప్పుడు గాలి, నింగి, నీరు, నిప్పు అన్నిటితో బిజినెస్ చేసే అదానీ మరి ఇవెందుకు చేయకూడదు? అదానీ ఎయిర్లైన్స్ ఒక పెద్ద బిజినెస్ కదా, భారతదేశంలో అతిపెద్ద కార్పొరేట్ అధిపతి, బిలియన్ ఉన్న కుబేరుడు, అపర కుబేరుడు అదానీ. దీనిలోకి దూరడానికి మనం నమ్మకమే ఉంది, దూరుతాడు, దూరచ్చు. పోర్టుల చెంత 8 నయా నగరాలంట. వాటికి 100 కిలోమీటర్ల పరిధిలో అనుబంధ క్లస్టర్లు, 10,522 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధికి బాటలు.
రాష్ట్రంలో 8 చోట్ల పోర్టులు నిర్మిస్తున్నారు కదా. ఆల్రెడీ ఉన్న పోర్టులు ప్లస్ కొత్తవి కలిపి 8 పోర్టులు అవుతాయి. ఈ 8 పోర్టులకి అనుబంధంగా కూడా పరిశ్రమ, ఎందుకంటే పోర్టు దగ్గరలో పరిశ్రమలు వస్తే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్కి బాగుంటుంది. విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా సరే అనువుగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అదే ఇక్కడ విశాఖపట్నంలో మెరైన్ అండ్ ఫార్మా క్లస్టర్, సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ ఎగుమతులు. మూలపేట, రాంబిల్లి, కాకినాడ, మచిలీపట్నంలో లాజిస్టిక్ ఇంటిగ్రేషన్తో ఈవీ ఆభరణాల తయారీ, సెజ్, ఆటో విడిభాగాల తయారీ. రామాయపట్నం ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమం, అంతర్గత పంపిణీ, కనెక్టివిటీ. ఇప్పుడు రామాయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ వస్తుంది కదా. అలాగే విశాఖపట్నంలో ఆల్రెడీ ఫార్మా అండ్ సముద్రాహార ఫుడ్కి సంబంధించి ఉన్నాయి కదా. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్, మెరైన్ సెజ్, రోబోటిక్ షిప్ యార్డ్. కృష్ణపట్నం ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ క్లస్టర్. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట కూడా కొత్తగా క్లస్టర్లు నిర్మించి దానికి అనుసంధానించిపోతున్నారు. సో ఇవి పూర్తయితే చాలా బాగుంటుందండి రాష్ట్రం. నిజంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఏవైతే ప్రపోజల్లో ఉన్నాయో, ఆన్ పేపర్ ఉన్నాయో, ఇవన్నీ పూర్తయితే నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత గుజరాత్కి బాబులా తయారవుద్ది మన రాష్ట్రం. విశాఖ భాగస్వామి సదస్సులో వచ్చిన ఒప్పందాల్లో ఒక సగం ఆచరణలోకి వచ్చిన, ఇలా ఈ ప్లానింగ్ కన్ఫర్మ్ అయిన, రాజధాని అమరావతి నగరం ఇంకో 3 ఏళ్లలో వాళ్ళు చెప్తున్నట్టు నిర్మించిన గుజరాత్ కూడా ఇంక పనికిరాదు మన ఆంధ్రప్రదేశ్ దగ్గర. నిజంగా అంటే ఆన్ పేపర్ ఉన్నాయైతే అంత అద్భుతంగా ఉన్నాయి ప్రణాళికలు. ఇక మంత్రి నారా లోకేష్ గారు అమెరికాలో ఉన్నారు. నిన్న డలాస్లో ఎన్ఆర్ఐలతో భేటీ అయ్యారు. అక్కడ ఆయన చాలా కీలకమైన ఉపన్యాసం చేశారు. రాష్ట్రం స్పీడ్కు బ్రాండ్, 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, కష్టాల్లో మాకు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారు. డలాస్ తెలుగు డయోస్పోరాలో మంత్రి లోకేష్. వేగానికి ఏపీ బ్రాండ్గా నిలుస్తోంది. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పెట్టుబడుల కోసం అన్ని దేశాలకు వెళ్తున్నాం. 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వాటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. పెట్టుబడుల ఒప్పందాలను రాబోయే 3 నెలల్లో గ్రౌండింగ్ చేస్తాం అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి డలాస్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొన్నారు. ఆయన వెళ్ళడం వెనక ఏదో పెట్టుబడులు ఆకర్షించడానికో, అక్కడ పారిశ్రామికవేత్తలతో, తెలుగు వాళ్ళతో భేటీలు అవ్వడంతో పాటు కొన్ని రాజకీయపరమైన కారణాలు, పార్టీపరమైన కారణాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక మన సంస్కృతిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరని నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉడిపి వెళ్ళారు. సో అక్కడ నుంచి మన సంస్కృతిని ఎవరు విచ్ఛిన్నం చేయలేరు, నా స్థైర్యానికి స్ఫూర్తి భగవద్గీతే. ఉడిపి క్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ సాంస్కృతిక వ్యవస్థను పాశ్చాత్య స్వార్థపూరిత సమూహంతో ఎవరు విచ్ఛిన్నం చేయలేరని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు యూరోపియన్ల ఆలోచన ప్రక్రియలతో భారతీయులను బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయినా మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి అనేటట్టు ఆయన మాట్లాడుతూ కోటి గీతా లేఖన యజ్ఞ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేస్తున్న సుగుణేంద్ర తీర్థస్వామి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదు కూడా ఇచ్చారంటండి నిన్న. అదొకసారి 2వ పేజీలో చూద్దాం. లోపల పేజీలో రాశారేమో. అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తితిద బోర్డు సభ్యుడు బి ఆనంద్ సాయి పాల్గొన్నారు. మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేస్తూ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్కు అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదు ఇచ్చారు. అలాగే ఆధ్యాత్మిక శక్తిపీఠం ఉడిపి, భారతదేశ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఉడిపి పవిత్ర భూమిలో ఉండడం నాకు చాలా ఇష్టం. ఇక్కడ శ్రీకృష్ణుడు శాశ్వత కృప్తో, ముఖ్య ప్రాణ హనుమంతుడు శాశ్వత సంరక్షకుడుగాను ఉంటారు. జగద్గురు శ్రీమధ్వాచార్యులు తన అపరిమితమైన జ్ఞానంతో అనేక తరాలను చైతన్యం చేస్తూ వస్తున్నారు అని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సో వీటితో పాటు నిన్న గోవాలో మొన్న అర్ధరాత్రి జరిగింది కదా. గోవాలో ఎలా ఉంటుంది అనేది అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. చాలా ఇరుకు రోడ్లో ఒక నైట్ లైఫ్ అని, నైట్ వాక్కి ఒక రోడ్డు ఉంటుంది కదా, అక్కడ విపరీతంగా పబ్బులు, బార్లు, నైట్ క్లబ్లు ఎక్కువ ఉంటాయి. సో గోవా మొత్తం ప్రాంతం చిన్నది, కానీ అక్కడ జనం ఎక్కువ, ఇటువంటి నైట్ క్లబ్లు ఎక్కువ అనమాట.
అక్కడ అనుమతులు కూడా పెద్దగా తీసుకోరు. సో ఇక్కడ నైట్ క్లబ్లో జరిగిన ప్రమాదం దానికి అనుమతులు కూడా లేవంట. నిర్లక్ష్యాగ్నికి నిండు ప్రాణాలు బలి, గోవా నైట్ క్లబ్లో సిలిండర్ పేలుడు, 25 మంది దుర్మరణం, ఊపిరి ఆడక ఎక్కువ మంది రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. నిర్లక్ష్యాగ్నికి గోవాలో 25 నిండు ప్రాణాలు బలి. అనుమతి లేకుండా నిర్మించిన ఇరుకైన ద్వారాలున్న భవనంలో ఏర్పాటు చేసిన నైట్ క్లబ్లో శనివారం రాత్రి సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి బాణాసంచా తోడు కావడంతో తీవ్రత పెరిగింది. పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలోని ఆర్పోరాలో ఉన్న బిర్క్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో రాత్రి 11:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన మొదటి అంతస్తు నుంచి అంతా గ్రౌండ్ ఫ్లోర్కి రాగా అక్కడ ఊపిరాడక, అంటే బయటకు వచ్చే ద్వారం లేక ఎక్కువ మంది ఒకేసారి బయటకు రాలేక ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారంటండి. అందులో 20 మంది స్టాఫ్ ఉన్నారు, 5 పర్యాటకులు ఉన్నారు. ఇరుకైన దారులతో ఉందంట నైట్ క్లబ్. అది ప్రాథమిక విచారణలో బయటకు వచ్చే కారణాలన్నీ కూడా రాశారు. సరే, ఒక 2 నిమిషాలు మన మ్యాగజైన్ లాంచింగ్ అనుకుంటున్నాం కదా. విశాఖపట్నంలో అనుకున్నాను. మనకి రాయలసీమ నుంచి ఎక్కువగా వినతలు వస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో మీరు అసలు ఒక్క కార్యక్రమం కూడా పెట్టలేదు, తిరుపతిలో మ్యాగజైన్ లాంచింగ్ ప్లాన్ చేయొచ్చు కదా, ఆధ్యాత్మిక క్షేత్రం కదా అని చాలామంది చెప్పారు. అక్కడ మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్తున్నారు. పైగా నాకు విశాఖపట్నం నుంచి రెస్పాన్స్ అంతంతగానే ఉంది. నేను గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అంటే మ్యాక్సిమం ఒక 70-80 మంది మాత్రమే ఇంట్రెస్ట్ చూపించారు ప్రస్తుతానికి. సో నేను విశాఖపట్నంలోన తిరుపతిలో పెట్టాలా మ్యాగజైన్ లాంచింగ్. మన ఛానల్ తరపున మంత్లీ మ్యాగజైన్ ఒకటి రాబోతోంది. ప్రింట్ ఎడిషన్ ఉంటుంది, అలాగే డిజిటల్ ఎడిషన్ కూడా ఉంటుంది. దానికి అనుబంధంగా మొబైల్ యాప్ కూడా రాబోతోంది. మొబైల్ యాప్ లాంచింగ్ అంతా బెంగళూరు అని ప్లాన్ చేసుకున్నాను. దానికి సంబంధించి బాగానే ఇంట్రెస్ట్ ఉన్నారు. కానీ ఈ మ్యాగజైన్ లాంచింగ్కి సంబంధించి మాత్రం తిరుపతిలో పెడితే బాగుంటుందా, విశాఖలో పెడితే బాగుంటుంది అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సో ఇది ఎవరికి బలవంతం లేదు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు. కానీ సబ్స్క్రైబర్స్ సమక్షంలోనే మన ఛానల్ తరపున ఏ తదుపరి కార్యక్రమం చేసినా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమన్నా సరే సబ్స్క్రైబర్స్ సమక్షంలోనే జరుగుద్ది. సో మీరు ఎక్కడైతే బాగుంటుంది, విశాఖపట్నం బాగుంటుందా, తిరుపతి బాగుంటుందా అనేది మీరు కామెంట్ చేయండి. మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందనే చూడండి. తిరుపతిలో రావాలి అనుకున్న వాళ్ళు, దీనికి తిరుపతిగా రావాలి అనుకున్న వాళ్ళు 7207071231 నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నాకు విశాఖపట్నం నుంచి అంత రెస్పాన్స్ రావట్లేదు. రాయలసీమ నుంచి విపరీతంగా అడుగుతున్నారు. ఎప్పటి నుంచో అక్కడ మీటప్ కూడా అక్కడ పెట్టమని చాలామంది అడిగారు, కుదరలేదన్నమాట. అందుకే నేను తిరుపతిలో పెడదామని అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి కామెంట్ చేస్తే మీ అభిప్రాయానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేద్దాం. జనవరి మొదటి వారంలో ఉంటుందండి మ్యాగజైన్ లాంచింగ్, ఎడిషన్ లాంచింగ్. ఇక ఈ వరి పోషకాల సిరి చిత్తూరు జిల్లాలో 100 ఏళ్ల నాటి రకం సాగు. సువాసన వెదజల్లే అన్నం తింటే ఎంతో ఆరోగ్యం అంటండి. అవునా? చైనాలో ఒక రకం వరిని ఒకసారి నాట్లు వేసుకుంటే 5 సార్లు పంట తీసుకోవచ్చు అనేది ఇటీవల బాగా ప్రచారం పొందుతున్న అంశం. జన్యు మార్పిడి కారణంగా అలాంటి దిగుబడి వస్తుందట. వాటికంటే ఆరోగ్యకరమైన సంప్రదాయ వరి వంగడం ఒకటి ఉత్తమమైనది చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన చందోల్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. తులసి బాసో అనే బెంగాల్ దేశీ వరి రకాన్ని ఆయన సాగు చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నాటి అరుదైన ఈ వరి రకాన్ని ఆ రాష్ట్రంలోని రైతులు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారంట. సో దీని సెంటెడ్ రకం అని కూడా పిలుస్తారు. బాస్మతి లాగా సువాసన ఉండడంతో పాటు మన చిట్టి ముత్యాల మాదిరిగా చిన్న గింజ ఉంటుంది. ఈ బియ్యంతో అన్నం వండుకుంటే మధురంగా ఉండడమే కాకుండా ఎక్కువ తిన్నా భుక్తాయాసం రాదు, కార్బోహైడ్రేట్లు తక్కువ ఉంటాయి, ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయంటండి. సో ఇది బాగానే ఉంది. కొత్త రకం వరంట. మార్కెటింగ్ కష్టంగా ఉందని చెప్తున్నారు. ఇవి సాంప్రదాయ రకాలని ఏవో చెప్పారు. తర్వాత చిరుధాన్యాల సాగుకు ఐఐఎంఆర్ ప్రోత్సాహం. ఎస్, ఐఐఎంఆర్ చెప్పాను కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్. లడ్డూపల్లి వాళ్ళు ఇక్కడికి వెళ్ళే ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక్కడ చిరుధాన్యాలకు సంబంధించి వంటకాలు, రకరకాల ఉత్పత్తులు, రకరకాల ఫుడ్ ప్రోడక్ట్స్, దాన్ని ఎలా వాడుకోవచ్చు, ఎన్ని రకాలు ఉంటాయనేది మొత్తం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట. వాళ్ళు ఫుడ్ ప్రోడక్ట్స్ అలాగే సాగు చేయడానికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఐఐఎంఆర్కి వెళ్ళొచ్చు. మత్తుకు బానిసలైతే భవిష్యత్ అంధకారమే. ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ. ఇక భూములు మావి, వ్యాపారం మీది. పీపీపీ విధానంలో మున్సిపల్ స్థలాలు, భూములు కేటాయింపు. 6 పట్టణాభివృద్ధి సంస్థల్లో 685 ఎకరాలు సిద్ధం. ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తున్న పురపాలక సంస్థ.
కుట్టు మిషన్ల పంపిణీ ఎప్పుడు? శిక్షణ పూర్తయి 3 నెలలు అవుతున్న అందమైన 54,000 మంది మహిళలు ఎదురుచూపు. మహిళల స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కుట్టు శిక్షణకు సంబంధించి మిషన్ల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. ఎవరో తిరుపతి చంద్రగిరి ఆయనకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆయన దగ్గర కమిషన్లు అది ఇది అంటున్నారు మరి. సో ఏమో మరి ఇంకా మిషన్లు మాత్రం ఇవ్వలేదంట. ఇక విశ్వ యువనకపై తెలంగాణ నేటి నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సంబరం 2 రోజుల సదస్సు ఏర్పాటు పోతే హాజరు కానున్న 44 దేశాలకు పైగా ప్రతినిధులంట. సో మన విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు ఎలా జరిగిందో హైదరాబాద్లో కూడా ఒక సదస్సు గ్లోబల్ సమ్మిట్కు జరగబోతోంది. దీనికి కూడా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేశారు. ఇక గోదావరి మధ్యలో ఆగిపోయిన పంటు, ఆందోళనకు గురైన ప్రయాణికులు. విశాఖలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తాం, నగర సుందరీకరణకు మరింత ప్రాధాన్యం ఇస్తాం సీఎం చంద్రబాబు. విశాఖలో త్వరలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నగర సుందరీకరణ, ప్రజల జీవన ప్రమాణాలని మరింత మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్ వేదిక ఆయన ఆదివారం తెలిపారంట. శ్రీవారం దర్శించుకొని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పెంచిన లారీల ఫిట్నెస్ ఫీజులను తగ్గించాలి, లేదంటే 10,000 వాహనాలను ఆపేసి నిరసనకు దిగుతాం. ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్. కేంద్ర ప్రభుత్వం ఫీజు పెంచింది. యాక్చువల్లీ లారీల మీద మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ తగ్గించింది, ఒక ఉపశమనం కలిగింది ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలకు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫిట్నెస్ ఛార్జీలు బాగా పెంచేసింది. 12 ఏళ్ళు దాటిన వాహనాలను నడపకుండా ఆపేస్తామని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు తెలిపారంట. లారీల టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. దాన్ని తగ్గించేలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధుల బృందం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. రెవెన్యూలో అర్జీలకు మోక్షం మీద, అర్జీల పరిష్కారానికి నెలలు, ఏళ్ళు, క్షేత్రస్థాయి సిబ్బంది తీరుతో రైతులకు వేతలు, మితిమీరిన రాజకీయ జోక్యము మరో కారణం. రెవెన్యూ మంత్రి దృష్టి పెట్టేది ఇంకెప్పుడు? రెవెన్యూ మంత్రి గారు కొంచెం బిజీగా ఉంటారండి, మీరు అలా అడిగితే ఎలా? ఆయన చాలా బిజీగా ఉంటారు. రేషన్ కార్డు మొదలు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఇంటి జాగా, వ్యవసాయ భూమి, పరిశ్రమలకు స్థలాల కేటాయింపులు. రెవెన్యూ ఇబ్బంది ఏంటంటే ఎంత ఫోకస్ పెట్టినా, ఎంత దృష్టి పెట్టినా అవి సాల్వ్ అవ్వవు. అవన్నీ సున్నితమైన అంశాలు, టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి అన్నమాట. ఏళ్ల తరబడి ఉంటాయి. సరిహద్దు గొడవలు ఉంటాయి, చాలా ఉంటాయి. సో దాని మీద ఒకటి రాశారు. పైగా సర్వేయర్ల కొరత, విఆర్ఓల కొరత, రెవెన్యూలో 48% పైగా ఇబ్బందులు, అందులోని సంక్లిష్ట విధానాలే కారణం. ఎక్కడ అర్జీ ఇచ్చినా సమస్య ఎక్కడుందో తిరిగి అక్కడికే పంపిస్తున్నారు. అదే అధికారులు మళ్ళీ సాకులు చెప్పి అర్జీ అంతే, పలానా గ్రామంలో సరిహద్దు గొడవ ఉంది అని చెప్పి ఎంఆర్ఓకో లేదంటే జిల్లా స్థాయిలో కలెక్టర్కో ఫిర్యాదు చేస్తే ఆ అర్జీని మళ్ళీ కలెక్టరేట్ నుంచి ఆ ఊరికే పంపిస్తారు, ఆ విఆర్ఓకే పంపిస్తారు. ఆ విఆర్ఓ ఆల్రెడీ నాకు తెలుసు కదా ఇది ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఆయన సాల్వ్ చేయట్లేదు. సో అంతిమంగా సాల్వ్ చేయాల్సింది గ్రామ స్థాయి వాళ్ళే. ఏ ఊరిలో సమస్య ఉన్నా సరే మీరు రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేసినా సరే వాళ్ళే సాల్వ్ చేయాలి. అందుకని అది ప్రాక్టికల్. ఇది తర్వాత మావోయిస్టుల అడ్డాలో మొబైల్ టవర్, ఏఎంసీలకు ఆర్థిక భరోసా కల్పించాలి, చైర్మన్ల పదవీ కాలాన్ని 3 ఏళ్లకు పెంచాలి. రాష్ట్ర స్థాయి వ్యవసాయ మార్కెట్ కమిటీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, ఇప్పుడు వీళ్ళు పెంచాలి, పదవీ కాలాన్ని పెంచాలని అడిగారండి. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. ఈనాడుని పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో ఉపాధికి పనిగండమని ఉపాధి హామీ పని దినాలు బాగా తగ్గించిందంటండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. 18 నెలల పాలనలో ఏకంగా దాదాపుగా 5.5 కోట్ల పని దినాలు కోత. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నవంబర్ మధ్య 21.37 కోట్ల పని దినాలు కల్పించి గ్రామీణ ఉపాధికి వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా. ఇప్పటికే 18.43 లక్షల మందికి సంబంధించిన జాబ్ కార్డులు ఎగ్గొట్టిన కూటమి సర్కారు. రాష్ట్రంలో జూలై తర్వాత ఉపాధి కూలీలకు 381 కోట్ల చెల్లింపులు బంద్, లేబర్ కాంపోనెంట్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామీణ నిరుపేద కూలీల అగచాట్లు అని ఉపాధి హామీ పనులు పని దినాలు తగ్గాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తగ్గుతోంది అని రాశారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తూ రాశారు. జగన్ గారు ఉన్నప్పుడు 21.37 కోట్ల పని దినాలు అయితే ఇప్పుడు 15.89 కోట్ల పని దినాలు కనిపించని ఇది ఉంది, వెబ్సైట్లో ఉంది. తర్వాత గోవాలో ఘోరం, అది చెప్పుకున్నాం కదా. తర్వాత అదే సిఐడి ఇప్పుడు సాక్ష్యాలు లేవంటోంది. అప్పుడున్న సాక్ష్యాలు ఇప్పుడు ఏమయ్యాయి?
అప్పుడు సీఎం గారేమో కేసు పెట్టండి అని ప్రోత్సహించారు. ఇప్పుడు సీఎం గారేమో కేసులు తీసేయమని అడుగుతున్నారు. అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు టీడీపీ కూటమి ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తున్నారు. ఇది రాజకీయపరమైన సిఐడి అయినా పోలీసులు అయినా పనిచేసేది రాజకీయపరమైన ఇదే కదా. వాళ్ళ మీద ఎక్కి గుర్రపు స్వారీ చేసినట్టు ఖద్దరు స్వారీ జరుగుద్ది కాబట్టి ఇదంతా కామన్. సో ఇప్పుడు ఫైబర్ నెట్ నుంచి చంద్రబాబు రక్షణకు సిఐడి ప్లేట్ ఫిరాయింపు, ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత క్లోజర్ రిపోర్టు, నిబంధనలను పక్కన పెట్టిన దర్యాప్తు సంస్థ. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసింది గౌతమ్ రెడ్డి. క్లోజర్ రిపోర్ట్లో ఈ విషయం నోటీస్ ఇచ్చింది మరొకరికి. దొడ్డిదారిలో కేసు మూసివేతకు అప్పటి ఎండీని వాడుకున్న సిఐడి. తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేసిన గౌతమ్ రెడ్డి. సో సిఐడి అప్పుడు అదే సిఐడి, ఇప్పుడు అదే సిఐడి. అప్పుడేమో స్కామ్ జరిగిందని చెప్పి కోర్టులో ఛార్జ్షీట్ వేశారు, ఇప్పుడేమో ఏం జరగలేదంటుంది అని సాక్షిలో వీళ్ళ కోణంలో ఒక వార్త రాశారు. ఇదంతా కూడా చదివిన వాళ్ళు నమ్మిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారండి. రాజకీయపరమైన కేసులు, అవినీతి కేసులు ఎప్పుడూ తేలవు. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకు అనుకూలంగానే రిపోర్ట్లు వస్తాయి, అన్నీ చేస్తారు. కోర్టులు మేనేజ్ చేయడం అంతా కూడా జరుగుద్ది. ఇక రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. నేషనల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. నేషనల్ మీడియాలో మామూలుగా కాదు. రామ్మోహన్ నాయుడు గారికి మామూలుగా విపరీతమైన మాటకారి, కానీ చేతల్లో మాత్రం అంతగా ఉండదు. ఈవెన్ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చూస్తేనే మనకు తెలుసుద్ది. శ్రీకాకుళం జిల్లాకు పెద్దగా వనగూరింది ఏమీ లేదు. ఆయన 3 సార్లు ఎంపీ, ఇప్పుడు కేంద్ర మంత్రి. మాటలు మాత్రం చాలా చెప్తారు. ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. పోనీ ఆయన శాఖ ఏమైనా ఆయన విపరీతంగా వెలగబెడుతున్నారా అంటే అది కూడా ఏమీ లేదు. అహ్మదాబాద్ ప్రమాదం జరిగింది జూన్ నెలలో. ఇప్పటి వరకు దానికి సంబంధించిన పురోగతి లేదు. మళ్ళీ ఏమైనా జరిగే వరకు వీళ్ళు మేలుకోరు. ఆ తర్వాత విమానయానంలో పెద్దగా మార్పులు లేవు. పైగా ఇప్పుడు ఇండిగో దీని మీద కొన్ని నిబంధనలు, పాలసీలు మేకింగే ఫెయిల్యూర్ అని రాస్తున్నారు. ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్న డిమాండ్లు. ఆల్ ఇండియా పైలట్ల అసోసియేషన్ 2 నెలల ముందే అప్రమత్తం చేసిన నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థతే సమస్య జటిలం కావడానికి కారణమని నిశ్చితాభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థతో నేరుగా ప్రధాని కార్యాలయం చర్చలు. అది రామ్మోహన్ నాయుడు గారు మంచి వ్యక్తే, క్యాడర్ని కాపాడుకుంటాడు, పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నాడు. కానీ అభివృద్ధి విషయంలో, పనుల విషయంలో, చేతల విషయంలో మాత్రం అంత యాక్టివ్ కాదు. మాటలతో నెట్టుకొచ్చే టైప్ అన్నమాట. 6వ రోజు 650 విమానాలు కొనసాగిన ఇండిగో విమానాలు రద్దు అని ఇచ్చారు. నష్ట నివారణ చర్యలు చేపట్టిన ఇండిగో ఈ నెల 10 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వెల్లడించారంట. రామ్మోహన్ నాయుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా, లేదా రీల్స్ లేదా నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడా? ధైర్యం ఉంటే ఈరోజు ఆయన నా ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. టీడీపీ ప్రతినిధుల్ని నిలదీసిన రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామి చర్చలు మనం పెద్దగా పట్టించుకోకర్లా. ఆయన రాత్రికి రాత్రి ప్లేట్ ఫిరాయించే టైప్. రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామి మాటలు, ఆయన డిబేట్లు. ఒకరోజు బీజేపీ మీద గట్టిగా అరిసి మరీ డిబేట్లు చేస్తాడు. ఆ తర్వాత రోజు బీజేపీని నెత్తిన పెట్టుకుంటాడు. అదంతా అదో రకం. ఇప్పుడు అప్పన్న సేవలో విరాట్ కోహ్లీ వాషింగ్టన్ సౌండర్ ఆదివారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత లొంగిపోయిన మావోయిస్టు దంపతులు ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు. ఇక స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జి సీఎండీపై విచారణ జరపాలి. స్టీల్ ప్లాంట్ ఇన్ఛార్జ్ సీఎండీ ఏకే సక్సేనాపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది. కోకో, పెల్లెట్స్, ఇతర రా మెటీరియల్ కొనుగోలుకు అనుమతించిన అన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని కోరారట. 10th పరీక్ష ఫీజు గడువు పెంపు. కర్ణాటకపై వీడని సస్పెన్స్. కర్ణాటకలో అధికార మార్పిడిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమావేశమై కర్ణాటక అంశాన్ని ప్రత్యేకంగా చర్చించారంట. ఇక అమెరికా అగ్ని ప్రమాదంతో మరో తెలుగు విద్యార్థి మృతి. డిగ్రీ లెవెల్ ప్లానింగ్ భేష్. కేజీ నుంచి పీజీ వరకు ఆలోచించాలి. మరి ఉన్నత విద్య కోసం రుణాలపై ఆధారపడితే కష్టం. ఏటా 10% వరకు పెరుగుతున్న విద్యారంగ ద్రవ్యోల్బణం. ఈ లెక్కన వచ్చే 10 ఏళ్లలో ఫీజులు 2-3 రెట్లు పెరిగే ఛాన్సు. దానికి సిద్ధం కావాలంటే దీర్ఘకాల పొదుపు తప్పనిసరి. ఎంత త్వరగా పొదుపు మొదలు పెడితే అంత మంచిది. సో పిల్లల చదువులకు సంబంధించి తల్లిదండ్రులు పిల్లల హై స్కూల్కి వచ్చినప్పటికే 7-8 తరగతులకు వచ్చేసరికి ఇంకా వాళ్ళ భవిష్యత్తు చదువులకు సంబంధించి తల్లిదండ్రులు సేవ్ చేయడం మొదలు పెట్టాలి. ఒక 5 ఏళ్ల పాటు సిప్ చేయడం. ఇప్పుడు పిల్లలు 7th లేదా 8th వచ్చారనుకోండి, తల్లిదండ్రులు ఎప్పటి నుంచి సిప్ చేయడం మొదలు పెడితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది కదా, లేదా ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్లోకి పెట్టుకుంటే ఒక 5 ఏళ్ల తర్వాత లేదా 6-7 ఏళ్ళ తర్వాత వాళ్ళు డిగ్రీకో, ఇంజనీరింగ్కో లేదా పీజీలకో వెళ్ళేసరికి ఉపయోగపడతాయి, చేతికి వస్తాయి. సో ఇటువంటి ప్లానింగ్ ఉండాలి. లేకపోతే ఫీజులు పెరుగుతుంటే ఆ పెరగడానికి తగ్గట్టుగా మనం కూడా సిప్ చేసుకోవాలని పెట్టారు.
ఇక ఆన్లైన్ అమ్మకాల్లో దూకుడు, పండుగ అమ్మకాల్లో అమెరికాను అధిగమించిన పోయినవంట. దసరా దీపావళి సీజన్లో ఆన్లైన్ ద్వారా 1.24 లక్షల కోట్ల సేల్స్. ఇది అమెరికాలో అత్యధికంగా జరిగే బ్లాక్ ఫ్రైడే సేల్స్ కంటే ఎక్కువ. 2024 అమెరికా బ్లాక్ ఫ్రైడే సేల్స్ 95,040 కోట్లు మాత్రమే. సో ఇండియాలో దుస్తులు కొనుగోళ్ళు, ఫుడ్ కొనుగోళ్ళు, వాహన కొనుగోళ్ళు విపరీతంగా జరుగుతున్నాయి. అండ్ గాడ్జెట్స్ కొనుగోళ్ళు. మన భారతీయులు ఏమో కోవిడ్ తర్వాత మాత్రం పరిస్థితులు బాగా మారాయి. ఖర్చు పెడుతున్నారు జనం ఎక్కువగా వాహనాల మీద అండ్ ఫుడ్ మీద అండ్ దుస్తులు ట్రెండీ మీద, దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అలాగే గాడ్జెట్స్, అధునాతన గాడ్జెట్స్ విషయంలో అందుకే ఆన్లైన్లో ఎక్కువగా జరుగుతుందని, మన ప్రపంచవ్యాప్తంగా ఇండియానే ఆన్లైన్ అమ్మకాల్లో ఎక్కువగా ఉంది అని రాశారండి సాక్షిలో ఒకటి. అలాగే వందే మాతరంపై నేడు చర్చ జరగబోతోంది. జాతీయ గీతం వందే మాతరానికి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోమవారం లోక్సభలో ప్రత్యేకమైన చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదలు పెట్టబోతున్నారు. 10 గంటల పాటు దానికి టైం ఇచ్చారు. ఇక ఎస్ఐఆర్కు తప్పుడు సమాచారం. ఎస్ఐఆర్కు తప్పుడు పత్రాలు ఇచ్చిన ఆరోపణలపై దేశంలో తొలిసారిగా యూపీలో ఒక కుటుంబంపై కేసు నమోదైంది. నిబద్ధతకు రోడ్లే నిదర్శనం. దేశ సరిహద్దుల వెంట భద్రత తమ ప్రభుత్వ నిబద్ధతకు నూతన రహదారుల నిదర్శనమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ అన్నారు. కోల్కతాలో గీతా పారాయణం. కోల్కతా కృష్ణ భగవాను నామస్మరణతో మారుమోగింది. సాధువుల శంఖారావాలతో పరిసరాలు ధ్వనించాయి. అదే సిఐడి అబ్బాయి ఇప్పుడు సాక్ష్యాలు లేవుంటుంది. సీఎం కదండి, అప్పుడు సీఎం కేసు పెట్టమన్నారు, ఇప్పుడు సీఎం వద్దన్నారు. 1,000 సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పు. ఈయన ఈ వార్త చదివితే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం సెలవు ఇచ్చారంటే, మేము 1,000 సంతకాలు వస్తాయనుకుంటే 1,000 కంటే ఎక్కువ వచ్చేసాయి అన్నారు. 1,000 సంతకాలు అనుకుంటే అంతకుమించి వచ్చాయని, తద్వారా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే కొనసాగించాలని ప్రజలు స్పష్టం చేశారని చెప్పారు. ఇది 1,000 సంతకాల కార్యక్రమం అనే కంటే నన్ను అడిగితే 1,00,000 × 100 సంతకాల కార్యక్రమం అనడం బెటర్ ఏమో. అంటే వైసీపీ కార్యకర్తలు 1,00,000 మంది ఇళ్లలో కూర్చొని ఒక్కొక్కరు 100 సంతకాలు చేశారని నాకున్న సమాచారం, నాకు వచ్చిన సమాచారం. నాకు ప్రత్యేకంగా సబ్స్క్రైబర్స్ అండ్ వైసీపీ కార్యకర్తలే కనిగిరి అండ్ గిద్దలూరు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి నాకు చెప్పారు, అన్న మాకు ఇలా టార్గెట్లు పెట్టారు, ఊర్లో సంతకాలు పెట్టమంటున్నారు, మేము ఇళ్ళకెళ్ళి సంతకాలు అడుగుతుంటే ఎవరూ పెట్టట్లేదు, మేమే పెట్టుకుంటున్నామని చెప్పారనమాట. సో అందుకే ఇది 1,000 సంతకాలు అనే కంటే 1,00,000 × 100 సంతకాలు, అంటే కార్యకర్తలు ఒక్కొక్కరు 100 సంతకాలు చేశారనేది ఉన్న సమాచారం. సరే, ఎనీవే ఆ పార్టీ తిప్పలు, ఆ పార్టీ పని, ఏదైనా మంచి కార్యక్రమం మెడికల్ కాలేజీల గురించే కదా చేసుకొని, 1,000 కాకపోతే 10 కోట్ల సంతకాలు చేసుకోండి. కర్ణాటకపై వేణు సస్పెన్స్. ఇన్ఛార్జ్ సీఎండీపై ఇది చిత్తూరు జిల్లాలో 3 స్క్రబ్ టైఫస్ కేసులు. చిత్తూరు జిల్లాలో కొత్తగా 3 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయా? ఏంటి ఇది పెరిగిపోతుంది? సరే, సాక్షి పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతిలో దక్షిణాది వంటకంబు ఓహోహో మాకే ముందు. మన వంటకాలను అమితంగా ఇష్టపడుతున్న అమెరికాలో యూఎస్లో 10,000 భారతీయ రెస్టారెంట్లు అంటండి. సంకల్ప్ ద టేస్ట్ ఆఫ్ ఇండియా, బాగుంది రెస్టారెంట్ పేరుది. భారతీయ రెస్టారెంట్ల కేంద్రంగా డాలస్ మెట్రో ఏరియా. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా కొందరు షెఫ్ల జీతమే ఎక్కువ. ఒక పాత సినిమాలో విలక్షణ సూర్యకాంతం డాలర్ బజ్జీ అని అమ్మితే నవ్వుకున్నాం, కానీ ఇప్పుడు ఆ సీన్ రిపీట్ అయింది, నిజమైంది. అమెరికాలో దక్షిణ భారత రుచులకు ఆదరణ పెరుగుతోంది. భారతీయ వంటకం అంటే నాన్, రోటీ, చికెన్ టిక్కా, మసాలా వంటివి అనుకున్న అమెరికన్లు కోరి, భుజింతును, గోంగూర పచ్చడి అని ఇప్పుడు మన వంటకాలను లొట్టలు వేసుకొని తింటున్నారు. ఎస్, నిజంగానే అమెరికాలో పిజ్జాలు, బర్గర్లు అలవాటు పడి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిన వాళ్ళు సరైన రుచితో ఆరోగ్యకరమైన వంటకాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అంటే ఇది ప్రమోషన్ కాదు, జస్ట్ సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నా. లడ్డూపల్లెం.com అని పెట్టాం కదా, ఒక 5 నెలలు అవుతుంది. ఒక మహిళలు ఒక 20 మంది పెట్టడంతో మనం కూడా బ్యాక్ ఎండ్ నుండి ఎంకరేజ్ చేస్తాం, మొత్తం ప్రమోషన్ చేస్తున్నాం కదా. అక్కడ వస్తున్న ఆర్డర్స్ రోజుకు ఒక 10 ఆర్డర్స్ వస్తాయి, అందులో 4 ఆర్డర్స్ యూఎస్ఏ నుంచే ఉంటున్నాయి. ప్లస్ అక్కడ ఫ్రాంచైజీ తీసుకోవడానికి చాలామంది పోటీ పడుతున్నారు. అమెరికా మొత్తం మేము డెలివరీ చేస్తాం, మేము ఫ్రాంచైజీ తీసుకుంటామని. అంటే అక్కడ విపరీతమైన మార్కెట్ ఉంది. ఈ మిల్లెట్స్తో అండ్ సీడ్స్తో, డ్రై ఫ్రూట్స్తో కూడిన ఫుడ్, ప్లస్ టేస్ట్ బాగుంటాం, హెల్తీగా ఉంటాం. వాళ్ళు పదే బుక్ చేస్తున్నారు, రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి. ప్లస్ ఇక్కడ నుంచి వెజ్ అండ్ వాళ్ళు యూఎస్ వాళ్ళు అడిగారనే వాళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా తయారు చేయడం మొదలుపెట్టారు, కారపళ్ళు కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే అక్కడ డిమాండ్ అంతగా ఉందన్నమాట. క్వాలిటీ, సరైన క్వాలిటీ, సరైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తే, సరైన రుచి మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు, యూఎస్లో ఉన్న వాళ్ళు
మన భారతీయ ఫుడ్ని ఎంత ఖర్చు పెట్టైనా తీసుకుంటారో అనడానికి ప్రత్యక్షంగా నేను దానిలో చూశాను. అలాగే ఇవి కూడా రాశారు. సో అందుకే ఇదిగోండి లడ్డూపల్లెం.com అంటే చర్చ వచ్చింది కాబట్టి మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే సబ్స్క్రైబర్స్ అమెరికా కానీ బెంగళూరులో ఉన్నవాళ్ళు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఆఫర్లు ఉంటాయి. లేదా ఒక నెంబర్ కూడా కింద ఈ వెబ్సైట్లోనే కింద ఒక నెంబర్ ఉంటుంది 9997839994 99978399 ఇక్కడ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు అప్లికేషన్స్ ఏమీ లేవు, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అది జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పా. ఇక కట్టుదిట్టం చట్టబద్ధం, ఇక అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత దిశగా అడుగులు, విభజన చట్టంలో సవరణకు కేంద్ర న్యాయశాఖ ఓకే. అమరావతి రాజధానిని ఇంకెవరు కదపలేరు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే రాజధానిని మార్చలేరు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన ఇక మీదట మారదు. లోక్సభ స్థాయిలో జరగాల్సిందే, పార్లమెంట్ స్థాయిలో జరగాల్సిందే. ఎందుకంటే పార్లమెంటులో చేసిన చట్టంలోనే ఇప్పుడు సవరణలు చేసి అమరావతి రాజధాని అని పెట్టబోతున్నారన్నమాట. చాలా మంచి గుడ్ న్యూస్ ఇది. గోవా నైట్ క్లబ్ ఇక 15 ఏళ్ళ కూటమి, విడాకులు ఉండవు లోకేష్, మిస్ఫైర్లు క్రాస్ ఫైర్లు కూడా ఉండవు, ఆంధ్రులు గర్వపడాలే అభివృద్ధి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే మా నినాదం అని లోకేష్ గారు డల్లాస్లో మాట్లాడిన అంశాలు ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్ అండి. డ్యామ్ పునాదుల కంటే లోతుకు చేరిన ప్లంజ్ పూల్ గొయ్యి, రక్షణగా పెట్టిన 62 సిలిండర్ల శిథిలం, కాంక్రీట్ కొట్టుకుపోవడంతో నీటి లోపల బయటపడిన కొన్ని సిలిండర్లు, తక్షణం కొత్తవి అమర్చాలి లేదంటే ముప్పే. ఇదిగోండి శ్రీశైలం ప్రాజెక్టు, ఇక్కడ పునాదులు డ్యామ్ లోతు ఉంది కదా, డ్యామ్ లోతు కంటే కిందకి ప్లంజ్ పూల్ గుంతలు ఉన్నాయంట. గుంతలు ఎక్కువ ఉన్నాయి శ్రీశైలం డ్యాంలో అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు ప్రమాద స్థాయికి వచ్చింది అని. రద్దులోనే విమానాలు, కొత్త జిల్లాలో పాత కష్టాలు, నాడు విభజించి వదిలేసిన జగన్ సర్కారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిచేసే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక యూపీలో ఒక వెరైటీ కేసు, ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అనామక కొట్టుకొచ్చింది. ఇదిగో అనామకంగా ఎవరో అనాథ. ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేశారంటే, అరే ఇది మనకు ఒక పెద్ద తలనొప్పి అయిపోద్ది, దీన్ని ఇటువంటి కొట్టుకొస్తే ఊరు పేరు అడ్రస్ లేని బాడీస్ కొట్టుకొస్తే దాన్ని విచారణ లేట్ అవుద్ది, అదో పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారుతుంది. అందుకని ఆ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి ఆ పోలీసులు ఒక హోంగార్డు కానిస్టేబుల్ వెహికల్లో వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో దాన్ని పడేశారంట అర్ధరాత్రి. అది సీసీ కెమెరాలో రికార్డ్ అయి బయటకు వచ్చింది. పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి తెచ్చి మరో ఠాణా పరిధిలో పడేశారు. గుర్తు తెలియని కేసు దర్యాప్తుని తప్పించుకునేందుకే. గుట్టు చప్పుడు కాకుండా ఓ షాపు ముందు పడేసి వెళ్ళిన కానిస్టేబుల్ హోంగార్డు. యూపీలోని మీరట్లో సీసీ కెమెరాకు చిక్కిన దొంగ పోలీసులు ఆ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేశారు. సిజేఐ కుమారుడికి కార్మికుడి కొడుకుకి ఒకే నిబంధనలు. రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేని వారే నాపై విమర్శలు గుప్పించారు. జస్టిస్ గవాయ్. రద్దులోనే విమానాలు, హోటళ్ళు, ఈవెంట్ ఆర్గనైజర్లు ఆధార్ కాపీలను తీసుకోవద్దు త్వరలో. హోటల్ వాళ్ళు ఆధార్ కార్డులు తీసుకోవద్దా? మరి తీసుకుంటున్నారు వీళ్ళు. దౌత్య బ్యాలెన్సింగ్లో భారత్, జనవరిలో భారత్ పర్యటన జెలెన్స్కీ, ఇటీవల పుతిన్ పర్యటన పూర్తి. ఓకే, ఆంధ్రజ్యోతి కూడా అయిపోయింది. ఆంధ్రప్రభ చూస్తే ఆంధ్రప్రభలో 650 రద్దని ఇది రాశారు. 95% పునరుద్ధరణ, గణనీయంగా సర్వీసులు పెరిగాయి, 2 రోజుల్లో సాధారణ స్థితికి, ఒరిజినల్ పేమెంట్ మోడ్కు రిఫండ్లు, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటన, ఇబ్బందులు కలిగినందుకు మరోసారి క్షమాపణ. సో ఇండిగో సంక్షోభం ఇచ్చారు. శీఘ్ర ప్రగతికి ఏపీ బ్రాండ్, ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి జోష్ అని లోకేష్ గారు అమెరికా పర్యటనలో మాట్లాడిన అంశాలను ఇక్కడ బాగా హైలైట్ చేశారు ఆంధ్రప్రభలో. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ స్పీచ్ అది కూడా హైలైట్ చేశారన్నమాట. ఈ రెండు పక్క పక్కన హైలైట్ చేశారు ఆంధ్రప్రభలో. తర్వాత రాష్ట్రంలో వాజ్పేయి స్మృతివనం నిర్మిస్తాము, సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సంకల్ప సిద్ధి యాత్ర కమిటీలు 11న ధర్మవరంలో యాత్రకు శ్రీకారం, 25న అమరావతిలో ముగింపు. వార్ రూమ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెల్లడి. ఇక మంటెత్తిన మిర్చి నారు ధర, మార్టూరులో మొక్క 3 రూపాయలు, కర్లపాలెం ప్రాంతంలో 2. మిర్చి అమ్మినప్పుడు రేటు లేదు, కానీ నారు మాత్రం రేటు బాగా పెట్టుకొని రైతులు కొంటున్నారంట. ఇది ఇక్కడే ప్రభుత్వం బ్యాలెన్సింగ్ చేయాల్సింది. ఇక్కడే మద్దతు ధర లేని పత్తి రైతు మొర.
మంతా దెబ్బకు తడిసిన పత్తి తేమ పేరుతో సీసీ ఆంక్షలు మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు మద్దతు ధర క్వింటాకు 8,110 కానీ గరిష్టంగా 6,000 లోపే చెల్లిస్తున్నారని రాశారు. విద్యార్థులు లేరు సమస్యల హోరని బాపట్ల జిల్లాలో బీసీ హాస్టల్ దుస్థితి. మాస్టర్కు ముఖమే సాక్షి. ఇక ఉపాధి హామీ పనుల్లో మాస్టర్ అంటే వేలిముద్ర లేదా సంతకం వేసి మాస్టర్ తీసుకునే హాజరు ఉండదు. ఫేస్ రికగ్నైజేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే హాజరు కావాలి అంటే. కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. త్వరలో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు. ప్రత్యేక యాప్లో హాజరైతేనే పని, అసలైన పని వారికి లబ్ధి. తుది దశలో ఫేషియల్ రికగ్నైజేషన్ ఈకోవైసీ జరుగుతోంది. సో ఇవన్నీ ఆంధ్రప్రభ. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మ్యాగజైన్ గురించి తిరుపతిలోనో విశాఖపట్నంలోనో అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకొని జనవరి 1st వీక్లో అంటే ఇంకో నెల రోజుల్లో ఉంటుంది మీటప్ కమ్ మ్యాగజైన్ లాంచింగ్. థ్యాంక్ యూ.